నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. 4 ఏళ్లుగా జరుగుతున్న రష్యా యుక్రెయిన్ వార్ ముగింపు దశకొచ్చిందా? శాంతి దూతగా ప్రకటించుకుని ప్రపంచ యుద్ధాలను ఆపేస్తానని చెబుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుక్రెయిన్ రష్యా వార్ క్లోజ్ చేసేందుకు 20 పాయింట్ ఫార్ములాతో ముందుకొచ్చారా? యుక్రెయిన్ను యుద్ధం ముగించేలా చేసి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలిచి భవిష్యత్తులో రష్యా దాడి చేయకుండా అమెరికా గ్యారంటీ ఇచ్చిందా అంటే అవునని అంటున్నారు జెలెన్స్కీ. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికా ప్రతిపాదించిన 20 పాయింట్ ఫార్ములాను ధృవీకరించారు. రష్యా నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్టు ప్రకటించారు. అమెరికా ప్రతిపాదనను ట్రంప్ దూత ఒకరు మాస్కో వెళ్లి రష్యన్ అధికారులతో మాట్లాడారు. రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటే 3 దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే 20 పాయింట్ ఫార్ములా రూపొందించినప్పటికీ రష్యా ఆక్రమిత ప్రాంతాలను ఆ దేశం తిరిగి యుక్రెయిన్కి ఇస్తుందా? యుక్రెయిన్ ఈయూలో చేరితే రష్యా ఒప్పుకుంటుందా? నల్ల సముద్రంపై ఆధిపత్యాన్ని తనంతట తాను ఆధిపత్యాన్ని కోల్పోయేలా పుతిన్ ఒప్పుకుంటారా అనేది పెద్ద క్వశ్చన్. 4 ఏళ్లుగా యుద్ధం చేస్తూ చితికిపోయిన యుక్రెయిన్, రష్యా దేశాలు అమెరికా విధించే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కు ఒప్పుకుంటాయా, లేదంటే యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాయా అనేది సస్పెన్స్.